ఆర్కే తన వీకెండ్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఇంతకీ ఏమని వార్నింగ్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఆర్కే గారు తన వీకెండ్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారికి అసలు ఏమని వార్నింగ్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు? ఆర్కే గారు వీకెండ్ అంటే కొంచెం ప్రతి సెంటెన్సు చాలా కీన్ అబ్జర్వ్ చేసి చదివితే కనుక దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, పరమార్థం ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఆయన రాసినటువంటి వీకెండ్ మొత్తాన్ని కనుక చదివితే ఒక చిన్న పదాన్ని ఉపయోగించారు. మరగుజ్జు పాలిటిక్స్ చేస్తున్నారు. మరగుజ్జు పాలిటిక్స్ చేసేటువంటి ఎవరు జగదీష్ రెడ్డి గారు కూడా తనకే చెప్తాడా అనే యాంగిల్లో ఆయన రాశారు. కేసీఆర్ గారి గురించి, కలగొండ ఫ్యామిలీ గురించి నాకు చెప్తావా జగదీష్ రెడ్డి గారు? మా అలాంటి మీడియా సంస్థలకు చెప్తారా మీరు? ప్రత్యేకించి నాలాంటి వాళ్ళకి చెప్తారా అని చెప్పి ఆయన ప్రశ్నించారు తన వీకెండ్ ద్వారా. ఎందుకు ప్రశ్నించారు? మరగుజ్జు పాలిటిక్స్ అన్నాడు. జగదీష్ రెడ్డి గారి గురించి మరగుజ్జు పాలిటిక్స్ నా దగ్గర చేయి మాకు అని చెప్పి ఆర్కే తన వీకెండ్లో ఉపయోగించినటువంటి పదం. అంటే ఒక భాషలో చెప్పాలంటే, నువ్వు నాకు చెప్పేవాడు, నువ్వెంత అని అన్నట్టుగా ఆ సెన్స్లో వచ్చేటట్టు ఆయన రాశారు. ఎందుకు జగదీష్ రెడ్డి గారిని ఆయన టార్గెట్ చేసి రాశారు అని అంటే, ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక వింటే చంద్రబాబు నాయుడు గారి గురించి, మీడియా హౌసుల గురించి ఈ దాడులు అనేది ఆరంభమేను, రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయని చెప్పి ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు కదా. ఇప్పుడు వాటిని సీరియస్గా కనుక ఈ గవర్నమెంట్ తీసుకుంటే యాక్చువల్గా ఆయన కేసు పెట్టి ఆయన మీద కేసు పెట్టాలి, లోపల వేయాలి అసలు యాక్చువల్గా అయితే. కానీ ప్రభుత్వం లైట్గా తీసుకుంది. మీడియాని బెదిరిస్తూ ఉన్నారు. మీడియాని ఆంధ్ర మీడియా అని చెప్పి పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. ఎలా పిలుస్తారు ఆంధ్ర మీడియాని? ఎలా చేస్తారు? ఇంకో స్లాటర్ హౌసెస్ ఏదో అన్నారు ఆయన. స్లాటర్ హౌసెస్ కొన్ని ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కొన్ని స్లాటర్ హౌసెస్ ఉన్నాయనే యాంగిల్లో మాట్లాడారు ఆయన. అందుకే మరగుజ్జు పాలిటిక్స్ చేయొద్దు అని చెప్పి రాధాకృష్ణ గారు డైరెక్ట్గా జగదీష్ రెడ్డి గారికి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు ఆ ఆర్టికల్లో. ఇస్తూ కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ గురించి నాకు చెప్పమాకు, వాళ్ళ పాలిటిక్స్ గురించి నాకు చెప్పమాకు అని చెప్పారు. ఎందుకు చెప్పారనంటే, ఒకనొక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారే చెప్పారు. ఈ మధ్య కూడా ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈ మొత్తం ప్రయాణంలో, తన జీవిత ప్రయాణంలో ఒరే అనుకునేటువంటి స్నేహితులు చాలా తక్కువ ఉంటారు నాకు. వాళ్ళల్లో రాధాకృష్ణ గారు ఒకళ్ళు. మేమిద్దరం ఒరే అనుకునేంత క్లోజ్ అని చెప్పి కేసీఆర్ గారే చెప్పారు ఇంటర్వ్యూలో రాధాకృష్ణ గారి గురించి. అంటే అంత క్లోజ్ ఉండేటువంటి వాళ్ళు ఒకరికొకరు తెలుస్తుంటుంది కదా, ఒకరి గురించి ఒకరికి చాలా కీన్గా తెలిసి ఉంటుంది. అందుకే బహుశా మరగుజ్జు పాలిటిక్స్ నా దగ్గర చేయి మాకు, కేసీఆర్ గారి గురించి, కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి నాకు చెప్తావా నువ్వు అని చెప్పి ఆయన మెన్షన్ చేసి ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ గారే చెప్పారు ఆ మాట, ఒరే అంత క్లోజ్ అని. అంత క్లోజ్ అయినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి విషయాలు ఒకరికి ఖచ్చితంగా తెలుస్తాయి కదా. ఏ సందర్భంలో చెప్పారు ఇది అని అంటే, ఈ ఆర్కే వీకెండ్లో మొత్తం రాసుకుంటూ వస్తూ చాలా కూలంకోషంగా రాశారు. రాసుకుంటూ వస్తూ రాజకీయాన్ని రాజకీయంగా చేయండి, రాజకీయంగా కాకుండా కుట్రపూర్తిగా కొత్త తరహా రాజకీయాలు వీళ్ళు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. ఇంతకుముందు రాజకీయ ప్రత్యర్థులుగానే చూసేవాళ్ళు పార్టీలని. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షాన్ని ప్రత్యర్థి పార్టీగానే చూసేది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత రాజకీయ వరవడినే మార్చేశారు. ప్రత్యర్థి పార్టీలని శత్రువులుగా చూస్తున్నారు వాళ్ళు. ఆ పార్టీలని శత్రువులుగా, ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళని శత్రువులుగా భావించి వాళ్ళని వెంటాడుతున్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఏం చేశారు అనేది ఆయన రివ్యూ చేశారు. 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ గారు ఏం చేశారు అనేది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. అధికారాన్ని ఉపయోగించుకొని ప్రత్యర్థుల్ని శత్రువులుగా భావించి వాళ్ళని ఆర్థికంగా బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ జరగలేదు అని చెప్పి ఉటంకిస్తూ వీళ్ళిద్దరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో కేసీఆర్ గారిని 3వసారి గెలిపించడానికి ప్రయత్నం చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికేమో కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. ఆంధ్రాలో ఆర్థికపరమైన సహాయం అంతా చేశారు.
ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ నుంచి ఆర్థికపరమైనటువంటి సహాయం వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు కేసీఆర్ గారు. సో ఇన్ని రకాలుగా చేసి రాజకీయంగా శత్రువుల్లాగా భావించి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తుదముట్టించడానికి ప్రయత్నం చేశారు. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చెప్పి చూశారు. సో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలిటిక్స్ కేసీఆర్ గారు చేస్తుంటారు. దొరపెత్తనం అనేది ఇంకా పోలేదు వాళ్ళకి. ఆ దొరపెత్తనం పోలేదని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో వాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో దాన్ని ఆయన ప్రస్తావించారు. దాంట్లో వీకెండ్లో ఆయన రాసినటువంటి వీకెండ్లో కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉటంకించారు. ఉటంకించి మీరు దొరపెత్తనాన్ని వేడండి, దొరపెత్తనాన్ని వీడి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా వెళ్ళాలి తప్పితే మీరు ఇంకా కూడా అధికారం పోయినప్పటికి కూడా దొరపెత్తనం చేసి ప్రత్యర్థి పార్టీలను భయపించాలనో ప్రజలను మభ్యపెట్టాలను అనుకుంటే అయిపోయింది ఆ కాలం. మీరు అసలు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మార్చారు? సో బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని కదా. అంటే తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టారు కదా మీరు. ఇంకా మీకేం సంబంధం? ఇక్కడ ప్రజలు చాచి కొట్టారు కాబట్టి మళ్ళీ మీరు తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారు. మీరు ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు కదా. ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు ఇంకా నీకు ఉద్యమం ఎక్కడ ఉంటుంది? దాంట్లో తెలంగాణ వాదం ఎక్కడ ఉంటుంది? ఎంతసేపు తెలంగాణ వాదాన్ని దాన్ని రంగరిస్తూ ఇంకా ఏదో దాని నుంచి లబ్ధి పొందాలి అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఫోన్ కేసులు కానీ లేదంటే ఈరేస్ కేసులు కానీ కేటీఆర్ గారి మీద ఆయన మీద, ఇవన్నీ ముందు అవి ఫేస్ చేయండి మీరు అని చెప్తూ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దానికి సంబంధించినటువంటి డేటాని ధ్వంసం చేశారు, హార్డ్ డిస్క్ను ధ్వంసం చేశారు, పెన్ డ్రైవ్లను కాల్ చేశారు, తీసుకెళ్ళి మూసీ నదిలో కంప్యూటర్లో పడేశారు. మరి దీనికి ఏం చెప్తారు? మీరు ఏమి చేయకపోతే ఫోన్ ట్యాపింగు, మీరు తీవ్రవాదులు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి డేటాని మిస్ చేశారు మీరు. ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది, ఫోన్ ట్యాపింగ్ అసలు ఎలా బయటకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు బయటికి తీయలేదు. పోలీసులే టెర్రరిస్టులకు సంబంధించి అలాగే ఈ నక్సలైట్లకు మావోయిస్టులకు సంబంధించినటువంటి డేటా కోసం వెతుకుతున్నప్పుడు డేటా కనిపించలేదు. ఆ డేటా ఎందుకు కనిపించలేదు? డేటా కనిపించకపోవడం అనేది నేరం కదా, దేశద్రోహం కదా అది. మరి అది ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. అసలు మీరు డేటాని ఎందుకు మీరు డిలీట్ చేస్తారు? అంటే మీరు ఏదో చేశారు కదా, మీరు చేయబట్టే కదా. సో ఇలాంటి దుర్మార్గాలన్నీ చేసి ఇప్పుడు కూడా మళ్ళా తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టాలని అనుకుంటున్నారు మీరు. సో ఇలాంటి మరగుజ్జు పాలిటిక్స్ని చేసేటువంటి ఇలాంటి వాళ్ళందరూ ముందు పెట్టి మీరు వెనకుండి ఫామ్ హౌస్లో డ్రామాలు ఆడటం మానుకోండి అన్నట్టుగా ఆయన తన వీకెండ్లో సీరియస్గా కామెంట్ చేస్తూ ఆయన్ని జగదీష్ రెడ్డి గారిని ఆ విధమైనటువంటి పదంతో పోల్చారు. యాక్చువల్గా ఆయన ఏదో ఉద్యమం నుంచి వచ్చారు యాక్చువల్గా. సరే ఆయనకి ఏదో రాజకీయం కలిసి వచ్చింది, కానీ ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని రప్పరప్ప అంటుంటే ఇక్కడ కూడా ఇది అలా అదే తరహాలో మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు కదా అనేది వీకెండ్లో ఆయన చురకలు వేశారు బీఆర్ఎస్ పార్టీ. సో మీరు భయపెట్టి ప్రజల్ని ఏదో ఓట్లు వేయించుకోవాలనుకుంటే అది చెల్లదు అనేది ఆయన రాశారు. అలాగే మీడియాను కూడా భయపడే వాళ్ళు ఎవరు లేరు అనే యాంగిల్లో ఆయన వీకెండ్ రాశారు. ఈ ప్రధానమైన అంశాలను ఆయన పొందుపరిచారు. థ్యాంక్ యూ సార్.